మరి వీళ్ళకి ఏంటంటే చెప్తున్నా కదా, రోజుకు కోట్లలో బిజినెస్ నడుస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ఖాళీగా కూర్చుంటారు? వీళ్ళకు కూడా జర చిడపడం అంటది కదా, అరే వానికి ఇస్తున్నాము అంటే, ఏజెన్సీలు ఇస్తున్నాము అంటే జర రొటేషన్కి పైసలన్నా, మనకు ఖర్చులకు పైసలన్నా మిగులుతాయి అని చెప్పి రాజకీయ నాయకులు, ప్రజల ప్రాణాలు పోయినా కూడా మాకు అవసరం లేదు, మాకు పైసలే కావాలి అని అన్న దృష్టిలో రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా ఉన్నారు. చెప్తున్నా కదా, డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఒక్కొక్కరికి పర్సంటేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి త్వరలో ఒక్కొక్కరికి. ఇంత పెద్ద దందా ఇంత ధైర్యంగా తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గానే ఉంది, కానీ అధికార గణమే అలసత్వం కనిపిస్తుందని అంటున్నారు. గుట్కా వ్యాపారుల చైన్ నెట్వర్క్ పై త్వరలో మరిన్ని సమగ్రమైన కథనాలు మన నేటిదాత్రిలో రాబోతుంది. వరుసగా గుట్కాను తెలంగాణ నుంచి తరిమేదాకా నేటిదాత్రి అక్షర పోరాటం చేస్తుంది. గుట్కా రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనివల్ల యువత మెయిన్ గా ఎవరంటే, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలైతున్నారు. ఏదో టైంపాస్కి చెప్పుకున్న, టైంపాస్కి మాట్లాడుకున్న మాటలు కాదు కదండి ఇవి.